యూట్యూబ్‌లో చాలా వీడియోస్ ఉన్నాక నీ పకోడీ రెసిపీ ఎందుకు చూడాలంటారా? దానికి కూడా ఒక రీజన్ ఉంది. ఈరోజు మనం స్పెషల్ పప్పుతో పకోడీ రెసిపీ ప్రిపేర్ చేయబోతున్నాము. బయట చల్లగా ఉన్నప్పుడు బాడీని చాలా వార్మ్‌గా ఉండే ఈ పప్పుతో మనం ప్రిపేర్ చేసుకోబోతున్నాము. అంతే బయట వర్షం వేడి వేడి పకోడీ తినాలన్న ఆతృత. ఇంకేముంది ధనాధన్ స్టవ్ అంటించుడు అంటారా? అంటిద్దుదు గాని ఒక్క నిమిషం ఆగండి నేను చెప్పేది కూడా వినండి. ఇంకా అర్థమైపోయింది కదా ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఏందనేది పకోడీ రెసిపీ. యూట్యూబ్‌లో చాలా వీడియోస్ ఉన్నాక నీ పకోడీ రెసిపీ ఎందుకు చూడాలంటారా? దానికి కూడా ఒక రీజన్ ఉంది. స్పెషల్ లేకుండానే రితేష్ ప్రిపేర్ చేయడు, వీడియో పోస్ట్ చేయడు. ఈరోజు మనం స్పెషల్ పప్పుతో పకోడీ రెసిపీ ప్రిపేర్ చేయబోతున్నాము. బయట చల్లగా ఉన్నప్పుడు బాడీని చాలా వార్మ్‌గా ఉండే ఈ పప్పుతో మనం ప్రిపేర్ చేసుకోబోతున్నాము. అంతేకాకుండా మన మజిల్స్‌ని స్ట్రాంగ్‌గా చేసే గుణాలు కూడా ఉన్నాయి. ఈవెన్ ఫైబర్‌తో పాటు హై ప్రోటీన్ కూడా ఉంది. ఇంకా ల్యాక్ చేయకుండా చిటికెలో అయిపోయే పకోడీతో పాటు ఆ పప్పు ఏందో మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్. పకోడీ కోసం ముందుగా నేను ఒక మిక్సింగ్ బౌల్ అనేది తీసుకున్నా. అందులో వీడియో స్టార్టింగ్‌లో చెప్పినట్టు ఈ స్పెషల్ పప్పుని యాడ్ చేస్తున్నాను. సో స్పెషల్ పప్పు గురించి చెప్తాను. అది కొంచెం సేపు నానబెట్టుకున్న తర్వాత మంచిగా ఫైన్ పేస్ట్ మాదిరిగా ప్రిపేర్ చేసుకొని ఇందులో యాడ్ చేస్తున్నాను. నీళ్లు ఎక్కువ యాడ్ చేసుకోవద్దు. నానిన తర్వాత కూడా ఆ నీళ్లు మొత్తం వంపేసుకొని మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు రిమైనింగ్ ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా మనం ఒక్కొక్కటిగా వేసుకుందాము. పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, ఉల్లిగడ్డలు, వాము, కొంచెం కారం పొడి, లైట్‌గా పసుపుతో పాటు జీలకర్ర, టేస్ట్‌కి తగ్గట్టుగా ఉప్పు, ఇంకా ఫైనల్‌గా కొంచెం అంత ధనియాల పొడితో పాటు పాలకూర. స్పినచ్ చాలా మంచిది మన హెల్త్‌కి పాలకూర. ఆకు తెంపుకున్న తర్వాత మంచిగా వాష్ చేసుకున్న తర్వాత ఈ పాలకూరని ఇందులో యాడ్ చేస్తున్నాను. లేకపోతే మధ్య మధ్యలో మట్టి కూడా ఉంటుందన్నమాట. అండ్ ఇంకొకటి కొత్తిమీర కూడా బాగా వాష్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. లేకపోతే మధ్యలో మట్టి కనుక ఉన్నట్టయితే మనకి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే వర్షాకాలం అసలే కొంచెం మట్టి అనేది ఎక్కువగా ఉంటుంది. సో దట్ మంచిగా వాష్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. అస్సలు వాటర్ యాడ్ చేయొద్దు. బాగా కలుపుకోవాలి. లేకపోతే మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేసుకున్నట్టయితే మనకి పకోడీ అనేవి విరిగిపోతూ ఉంటుంది. అంత స్టిఫ్‌గా ఉండవు. సో మంచిగా కలుపుకోవాలి. దీనికి అంతా కూడా బాగా పట్టే విధంగా ఈవెన్ పాలకూర కూడా ఉంది కాబట్టి. ఇప్పుడు కొంచెం కొంచెంగా పకోడీ ఏ విధంగా అయితే మనం వేసుకుంటామో ఒక్కొక్కటిగా వేసుకొని లైట్‌గా మంచిగా కలర్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఒక్కసారి హై ఫ్లేమ్ పెట్టొద్దు. స్టార్టింగ్ మాత్రమే హై ఫ్లేమ్‌లో ఉంచండి. రిమైనింగ్ అంతా లో ఫ్లేమ్, మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేస్తూ ఇప్పుడు మీరు చూడొచ్చు అక్కడే ఉండి ఒక్కొక్కటిగా ఈ విధంగా కలుపుతూ సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకున్నట్టయితే అంతే మన పెసరపప్పు పకోడీ. సో పప్పు అనేది పెసరపప్పు యూజ్ చేస్తున్నాము. చాలా మంచిది మన హెల్త్‌కి. బయట చల్లగా ఉన్నప్పుడు మన బాడీని చాలా వార్మ్‌గా ఉంచుతుంది. ఈవెన్ హై ప్రోటీన్ ఉంటుంది. ఫైబర్ కూడా ఉంటుంది. డైజెషన్‌లో చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో పెసరపప్పు పాలకూర పకోడీ చాలా హెల్తీ. పిల్లలకు కూడా పెట్టండి. మీరు కూడా తినొచ్చు. సో వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకవేళ నచ్చితే, నచ్చకపోతే డిస్లైక్ కూడా చేయొచ్చు. ఇది ఇవాల్టి వీడియో. రితేష్ సైనింగ్ ఆఫ్. థాంక్స్ ఫర్ వాచింగ్. ఆర్‌కేస్ కిచడీ.